ఇదంతా మనకి కంటి తుడుపు చర్యలుగానే కనిపిస్తుంది నాకు. ఇక్కడ సాలిడ్ గా జరగవలసిన పనులు జరగకపోగా కొన్ని కార్యక్రమాలు, ఇప్పుడు కోట సూర్యప్రకాష్ రెడ్డి గారు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఉన్నారు, పెద్ద సంపాదించగలిగారు. కొన్ని ట్రైన్స్ నంద్యాల టు కర్నూలు డైలీ ట్రైన్ అని, కర్నూలు టు సికింద్రాబాద్ ఒక ట్రైన్ అని వేయించుకోగలిగారు. తర్వాత ఏంటంటే మనకు జరిగింది సికింద్రాబాద్ లో ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ అని ఏదో చెప్పారు, మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ అని, కాజీపేటలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇవే జరిగింది మనకు. తర్వాత కొన్ని ట్రైన్స్ ఎక్స్టెండ్ చేయడం, కొన్ని ఫ్రీక్వెన్సీ పెంచడం, ఇవన్నీ జరిగినాయి. కాకపోతే ఇవన్నీ కూడా ఏంటి కంటి తుడుపు చర్యలుగానే ఉన్నాయి. మెయిన్ గా మన రాష్ట్రంలో రైల్ డెన్సిటీ చాలా తక్కువగా ఉంది. వన్ కంపేర్ టు వెస్ట్ బెంగాల్ కానివ్వండి, బీహార్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఇంతకు ముందు రైల్వే కేబినెట్ మినిస్టర్ చేసినటువంటి రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ సచ్ వెరీ వెల్ అడ్వాన్స్డ్ స్టేట్. అక్కడ ఉన్న సౌత్ సెంట్రల్ జోను బాగా ఆదాయం సమకూర్చేటటువంటి జోను ఉండి కూడా మనకు జరగవలసిన న్యాయం జరగడం లేదు. రైల్ డెన్సిటీ చాలా తక్కువ ఉన్నాము. అందువల్ల ఆ కార్యక్రమాలు జరగాలి. చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, మనం అందరం కూడా కోరున్నాం. ఇప్పటికే శాంక్షన్ జరిగిన ప్రాజెక్టులు ఉన్నాయి, అవి టేకప్ చేసి త్వరితగతిన పూర్తి చేయవలసిన అవసరం ఉంది. ఉదాహరణకి నడికుడి శ్రీకాళహస్తి కూడా 3 సంవత్సరాల క్రితమే శాంక్షన్ చేశారు. ఇప్పుడు దాన్ని ఇప్పటి వరకు పని టేకప్ చేయలేదు. అది ఎప్పుడు చేస్తారో ఏమిటో కూడా తెలియదు. మొదట్లోనే 1600 కోట్లు అన్నారు, ఇప్పుడు 2600 కోట్లు అవుతుందో, ఇంకా ఎక్కువ అవుతుందో. ప్రతి సంవత్సరం ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఎస్కలేషన్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రాజెక్టు నిజంగా ఒక 3 years టైం పీరియడ్ పెట్టుకుని పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా దేశం మొత్తం మీద కూడా ఈ రైల్వే ప్రాజెక్ట్స్ కంటి తుడుపు చర్యలుగా ఎవరు పాలిటీషియన్స్ రాజకీయ నాయకులు అడిగినప్పుడు ఆ ప్రాజెక్ట్స్ నామకే వాస్తే శాంక్షన్ చేస్తున్నారు, కానీ త్వరితగతిన పూర్తి చేసే ప్రోగ్రాం మటుకు లేదు. కొన్ని ప్రాజెక్టులు దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఆ విధంగా చేసినందువల్ల ఏలాంటి ఉపయోగం లేదు, ఫలితాలు ఏమాత్రం ఉండవు. ఎప్పుడైనా కూడా ప్రాజెక్ట్ టేకప్ చేసినప్పుడు ఒక 3 years లో పూర్తి చేసే పరిస్థితి ఉండాలి. 3 years or 4 years టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకుని చేయాలి. ఉదాహరణకు దేశంలో ఇప్పుడు నేషనల్ హైవేస్ జరుగుతున్న జాతీయ రహదారులు అదే పద్ధతిలో కూడా ఫండ్స్ రేజ్ చేసి ఈ కార్యక్రమాలు రైల్ డెవలప్మెంట్ కూడా చేయవలసిన అవసరం ఉంది. చాలా దుర్మార్గం ఏంటంటే మిగతా రాష్ట్రాల్లో కొన్ని ఇప్పుడు రైల్వే మంత్రులు, కేబినెట్ మంత్రులు ఉన్న రాష్ట్రాల్లో బాగా అభివృద్ధి చేసుకున్నారు రైల్వే నెట్వర్క్ ని. మన రాష్ట్రానికి దురదృష్టం కొంది ఇప్పటి వరకు మన కేబినెట్ మినిస్టర్ ఇప్పటి వరకు చాలా సంవత్సరాల నుంచి కూడా అసలు ఎప్పుడు కూడా ఉన్నట్లు పరిస్థితులు లేదు. కాబట్టి ఆ విధంగా వెనకబడి ఉన్నాం. మరి నిజంగా ఎంత అడ్వాన్స్ స్టేటు, అన్ని రకాల సౌత్ సెంట్రల్ ఆదాయం కూర్చే డివిజన్ అన్ని కూడా జోన్ ఉండి కూడా మనం అన్ని విధాలు వెనకబడి ఉండడానికి కారణం రాజకీయ కారణాలే. ఇంకోటి ప్రధానంగా ఇంధన సర్దుబాటు ఛార్జ్ పేరుతో కొత్త దాన్ని తీసుకొచ్చారు. ఎప్పటికప్పుడు దీన్ని పెంచేటువంటి పరిస్థితి కనబడుతుంది అన్నటువంటి అభిప్రాయం. అలాగే తత్కాలు కానీ మిగిలినటువంటి ఛార్జీలు అంతా పరోక్షంగా ప్రయాణికులపై భారం మోపినట్టు కాదంటారా? ప్రత్యక్షంగా ఛార్జీలు పెంచినామని చెప్పకుండా పరోక్షంగా పెంచుతున్నట్లుగా చూపిస్తున్నారు. నిజంగా రెస్పెక్టివ్ గా ఎప్పుడైనా ఇంధనం ఛార్జీ పెరిగినప్పుడు రేట్లు కూడా పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు పైకి చెప్పకపోయినప్పటికి కూడా మరి ఎప్పుడు ఇంధన ఛార్జీలు పెరుగుతాయో దాని ప్రకారం రేట్లు పెరిగేదానికి అవకాశాలు ఉన్నాయి. ఆ విధంగా ఇండైరెక్ట్ గా ప్రజల మీద భారం మోపబోతున్నారు భవిష్యత్తులో. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, పైన కూడా ఇక్కడ కేంద్రంలో కాంగ్రెస్ ఉంది. అయినా కానీ ఎందుకు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది? చొరవ ఎక్కడ మిస్ అవుతుంది? ముఖ్యమంత్రి చొరవ తీసుకోవడానికి విఫలమవుతున్నారా? ఏంటి, ఎక్కడ జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎప్పుడు కూడా క్యాషువల్ గా తీసుకుంటున్నారండి. గతంలో 2004లో కానీ 2009లో కానీ ఆంధ్రప్రదేశ్ వల్లే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఏర్పడింది. యూపీఏ 1, యూపీఏ 2 అనేది అందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం. అయినప్పటికీ కూడా మన రాష్ట్రం నుంచి రైల్వే కేబినెట్ మినిస్టర్ లేకపోవడం, మరి రాజకీయ కారణాలు పర్వాలేదు, తెలుగు ప్రజలు ఏమైనా సర్దుకొని పోతారులే అనే ఉద్దేశంతో జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఇప్పుడు 10 మంది మంత్రులు కావడానికి కారణం కానివ్వండి, ఇప్పుడు ఈ కాస్త కోస్తైనా రైల్వేలో మనకు అవకాశం కల్పించడం మెయిన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దృష్టిలో పెట్టుకుని, జగన్ గారిని దృష్టిలో పెట్టుకునే ఈ మంత్రులు ఇవ్వడంలో కానివ్వండి, ఈ చిన్న కార్యక్రమాలైనా చేయడంలో కానివ్వండి జరిగిందనేది నా భావన. అది వీళ్ళందరూ కూడా అయిన మంత్రులు దే షుడ్ థ్యాంక్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అండ్ ఈ చిన్న కాస్త డెవలప్మెంట్ వర్క్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటే అది జగన్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దృష్టిలో పెట్టుకుని జరుగుతున్నాయనేదే నా భావన.